హలో, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మట్టల ఆదివారం, పామ్ సండే. సో అందరూ హ్యాపీ పామ్ సండే అండి. అందరూ బాగున్నారా? యాక్చువల్గా ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక వచనం మీకు చదువుదామని ఆశపడుతున్నాను. ఇందులో ఏముందంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళి అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. చూడండి, దేవుడు బెత్సైదే గ్రామం నుంచి యెరూషలేముకు వచ్చేటప్పుడు ఆయన ఒక రాజుగా వచ్చినట్లు మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. ఆ రాజు ఎలా వచ్చాడంటే గుర్రం మీద రాలేదు, కానీ ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీద వచ్చాడు. ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్ల దేనికి సూచనగా ఉంది అంటే పాపముతో బంధించబడి ఉన్న మనిషికి పోలినట్టుగా ఉన్నాడు. ఆ కట్లు తెంపి ఆ గాడిద మీద దేవుడు మరి బెత్సైదా నుంచి యెరూషలేముకి వస్తుండగా అనేక ప్రజలు ఖర్జూర మట్టలు పట్టుకొని హోసన్నా జయము, హోసన్నా జయము అని ఆయన్ని ఆహ్వానించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియా యేసు ప్రభు బిడ్డలారా, ఈరోజు ఏ కట్టడాలైనా ఏ కట్లైనా మీతో ఉన్నట్లయితే యేసు నామములో అవి తెగిపోవును గాక. దేవుడు మిమ్మల్ని విడిపించి బాగు చేసి మిమ్మల్ని ఫ్రీ చేసి ఆయన నామంలో వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హ్యాపీ పామ్ సండే.